హలో గాయస్, నేను మీ దుర్గా ప్రసాద్, ప్రకృతి మూలికా వైద్యం. ఈరోజు మనం పక్షవాతాన్ని నయం చేయడానికి అవసరమైన ఔషధాల కోసం చెప్పబోతున్నాను. ముందుగా వెల్లుల్లి లేహ్యం, ఒకసారి దీన్ని చూపించండి. ఇది నరాల బలహీనత, పక్షఘాతం, పక్షవాతాన్ని మరియు సచ్చుబడినటువంటి అవయవాల్ని ఉత్తేజితం చేసి మరల సాధ స్థితికి వచ్చేటట్లు చేస్తుంది. వీటికి కావలసినటువంటి ముడి పదార్థాలు ఏంటంటే వెల్లుల్లిపాయలు ఒక 50 గ్రాములు, అలాగే అది తొక్కవలసినవి ఉండాలి. వీటితో పాటు నాటు ఆవు పాలు అరసేరు, నెయ్యి మరియు తేనె ఈ రెండు కలిపి 3/4 సేరు అనేది కావాలంటే తేనె అనేది 1/4 సేరు, అలాగే నెయ్యి అనేది 1/4 సేరు అనేది అవసరమవుతుంది. వీటితో పాటుగా అన్ని చూర్ణాలు ఏంటంటే జాపత్రి, జాజికాయి, మిరియాలు, రుమస్కరి, అలాగే దళసరి దాల్చిన చెక్క, పలుచని దాల్చిన చెక్క, అగారు గంధకం, జంగ్లీ హల్దీ, కుంకుమ పువ్వు, ఇట్లా ఈ ముడి పదార్థాలన్నింటినీ కూడాను ముందుగానే చూర్ణాలు చేసుకుని ఉంచుకోవాలి. ఈ లేహాన్ని ఉపయోగించడం వల్ల ఉదయం మరియు సాయంత్రం పూటకు తులం లెక్క ఉపయోగిస్తే ఖచ్చితంగా 40 రోజుల్లో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. వారికి ఎలాంటి నరాల బలహీనత ఉన్నా సరే, వాత పట్లు ఉన్నా సరే తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.